బ్రేకింగ్ న్యూస్. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లయితే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. దాదాపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కానీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పక్ష నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ అనవసరంగా ఒక రాద్ధాంతాన్ని చేసి బీఆర్ఎస్ వ్యక్తులపైన దౌర్జన్యాలు చేసి గెలిచింది అన్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇప్పుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోలు, విజువల్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో చిన్నకాపర్తి గ్రామంలో అయితే డ్రైనేజ్లో పడిపోయిన బ్యాలెట్ పత్రాలు అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే డ్రైనేజ్ కాలువలో బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్లు కనిపించినట్లు ఆ విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజ్ కాలువలో లభ్యమైన బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్లు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఘటనా స్థలానికి ఎన్నికల అధికారులు అలాగే పోలీసులు కూడా చేరుకొని వాటిని పరిశీలించారు. అదే ఘటనా స్థలంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు చిరమర్తి లింగయ్య, అలాగే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేశారు. పేపర్లను బయటకు తీసుకొచ్చి ఎవరో పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పేరు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల ఏంటి అనేది కొంతమంది ఆలోచిస్తూ ఉంటే దానిపైన విచారణ జరిపించేందుకే అలా ఒక సెక్షన్ కింద ఎన్నికల అధికారాన్ని దుర్వినియోగపరిచిన సెక్షన్ కింద ఆ సదరు వ్యక్తి పైన కేసు నమోదు చేసి విచారించవలసిందిగా కలెక్టరు అలాగే పోలీసులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేశారు కలెక్టర్ త్రిపాఠి. దాని తర్వాత ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపించాలని నల్గొండ ఆర్డీఓను అధికారికంగా నియమించారు. మిగిలిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఆర్డీఓ సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియో తీయాలని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచలనంగా మారింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. గట్టి ఫైట్ చేసి దాదాపు 1060కి పైన గ్రామాల్లో సర్పంచులు గెలుచుకుంది. ఇలా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అనేది సరైన ధీటుగానే పోటీ చేస్తుంది అన్న ఈ కారణంగానే బీఆర్ఎస్ పార్టీ గెలవద్దు, ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని గెలవద్దు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలవద్దు అని కాంగ్రెస్ నేతలు కుట్ర పని ఇలా చేసి ఉంటారని వీరైతే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని చోట్ల అరేచకాలు సృష్టిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఒక సర్పంచ్ ఇంటిపై కర్రలు, కత్తులతో దాడి చేసిన దానికి సంబంధించిన ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇది తాండూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తాండూరు నియోజకవర్గంలో పెద్దమూల్ మండలం పాషాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా గెలిచిన ధనావత్ కవిత భరత్ కుమార్ వారి ఇంటిపైన దాడులు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఓటమిని తట్టుకోలేక బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు మెంబర్లు, వారికి ఓటు వేసిన పలువురు కార్యకర్తల ఇండ్ల మీద కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులతో దాడి చేసినట్టయితే అభ్యర్థి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దాడిలో తీవ్రంగా గాయాలయ్యాయని బీఆర్ఎస్ అభ్యర్థి అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేక కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగబడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుందనే భయంతో బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకొచ్చి పైరేసిన ఉదంతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నకాపర్తి గ్రామంలో జరిగిన ఈ ఉదంతం పట్ల సరైన క్రమంలో విచారణ జరిపించాలని, దీనికి తగిన దీనికి ఎవరైతే కారణమైన వ్యక్తులు ఉంటారో వారు ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష అనుభవించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద మొత్తంలో వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు, అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. చూడాలి మరి ఇది ఎంతకైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే, ఎన్నికల తీరును ఉల్లంఘించడమే కాబట్టి ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. దీనిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కలెక్టర్ త్రిపాఠి కూడా చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా మరింత పకడ్బందీగా రెండో విడత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఇలాంటి ఉదాంతాలు చూస్తుంటే అర్థమవుతుంది.
ఖచ్చితంగా ఎన్నికలు అనేది చాలా శాంతి భద్రతల నడుమ చాలా పారదర్శకంగా జరగాలి. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది ఎన్నికల ముగిసిన తర్వాత తేల్చాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి కార్యకర్తలు తమ పార్టీ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అందుకోసం చట్టాన్ని వ్యతిరేకిస్తూ, చట్టాన్ని మీరుతూ ఇలాంటి ఒక అతిక్రమణలకు, ఇలాంటి ఒక ఘటనలకు పాల్పడొద్దని చెప్పేసి కూడా కలెక్టర్ త్రిపాఠి అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థను అలాగే ప్రభుత్వ వ్యవస్థను గౌరవించి ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు కూడా కలెక్టర్ త్రిపాఠి చెప్పారు. మరి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది.